టు మై ఛానల్ ఉమాదేవి స్టడీ ప్లస్. మనము ఎస్ఎస్సిలో ఆర్డిఎస్సిలో ఇది ఎన్సీఆర్టీ ప్రాబ్లం అండి. 2019లో ఎస్ఎస్సిలో ఇవే ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎన్సీఆర్టీ బుక్స్లో ఇంచే వచ్చాయి చాలా వరకు, షిఫ్ట్ 1 షిఫ్ట్ 2లో. సో ఇవి అన్నిటికీ మనకి ప్రూఫ్సే ఉన్నాయండి. మనం ఇలా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా వేసుకోవచ్చు. 1 - cot θ ప్లస్ cot θ బై 1 - tan θ ఈజ్ ఈక్వల్ టు 1 + k. k వచ్చేసి మనకి secant θ cosecant θ ఇంటూ secant θ అవుతుంది. ఇవన్నీ మీరు ఒక దగ్గర రాసుకోండి, మళ్ళీ రిపీట్ అయితే రావచ్చు. ఇది ఎలా చేయాలి అంటే tan θ, ఈ 1 - మనం ఎలా రాసుకోవచ్చు, tan θగా రాసుకోవచ్చు. ప్లస్ cot θని 1/tan θగా రాసుకోవచ్చు. 1 - tan θ ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. అంటే tan² θ బై tan θ -1 అవుతుంది. ఇది 1 ఇది డినామినేటర్లోకి వస్తుంది. tan θ 1 - tan θ సేమ్. ఇది మనం మైనస్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, tan² θ tan θ -1. ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటే 1 - tan θ బై tan θ -1. ఎల్సిఎం తీసుకుంటే పైన ఏమవుతుందంటే tan³ θ -1 బై tan θ ఇంటూ tan θ -1 ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే, ఇప్పుడు tan³ మనం a³ - b³ ఫార్ములాలో తీసుకుందాం. 1³ తీసుకుంటే a - b ఇంటూ దీన్ని రాసుకోవచ్చు. అంటే a - b అంటే tan θ -1. తర్వాత a² ప్లస్ ab. a² అంటే tan² θ, ab అంటే tan θ ప్లస్ b² అంటే 1² అంటే 1. tan θ -1 ఇది క్యాన్సిల్ అవుతుంది. tan² θ బై tan θ, tan θ బై tan θ ప్లస్ 1/tan θ. ఇది 1 క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మనకి 1 + tan θ ప్లస్ cot θ ఉంటుంది. ఇప్పుడు 1 + tan θ ఎలా రాసుకోవచ్చు, sin θ బై cos θ ప్లస్ దీన్ని cos θ బై sin θ క్రాస్ మల్టిప్లై చేస్తే న్యూమరేటర్లో 1/sin θ బై cos θ అవుతుంది. అంటే 1 + cosecant θ secant θ అవుతుంది. దీని వాల్యూ అడిగారు అన్నమాట, అదే k వాల్యూ. అందుకే మీరు ఇవన్నీ రాసేసుకొని పెట్టుకుంటే మనకి cosecant θ ఇంటూ secant θ అవుతుంది. చాలా టైం అయింది. యాక్చువల్గా మనం 10 మినిట్సే కదా చెప్పాల్సింది. ఈ ఫార్ములా రాసుకోండి. tan θ బై 1 - cot θ ప్లస్ cot θ బై 1 - tan θ ఈజ్ ఈక్వల్ టు 1 + k. వేర్ k ఈజ్ ఏ cosecant θ ఇంటూ secant θ. ఇది కూడా ఒక ఫార్ములానేనండి, రాసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. తప్పకుండా లైక్ చేయండి. కన్ఫామ్గా ఇవి దాదాపు 10 మార్క్స్ వరకు ఉన్నాయండి ఎస్ఎస్సిలో. తప్పకుండా మీరు ట్రిగ్నామెట్రీలో ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, ప్రయత్నం చేయండి. తప్పకుండా వస్తే అన్నీ చెప్తాను. మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.